తిరిగి వార్తలకు స్వాగతం. దువ్వ ఎగవరం వేల్పూరు పైడిపర్రు సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ మరమ్మతుల వల్ల శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం డివిజనల్ ఇంజనీరింగ్ ఎన్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. దువ్వ పైడిపర్రు హౌసింగ్ కాలనీ, మండపాక, వేల్పూర్ మార్కెట్, హరిజనపేట, ఎన్టీఆర్ కాలనీ, ఈస్ట్ విపర్రు, సూరంపూడి, కాకులేంద్రపర్రు, కేకుముదవల్లి గ్రామాల్లో విద్యుత్ నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. వెస్ట్ గోదావరికి ఎగువ నుండి వస్తున్న వరద నీరు పెరగడంతో ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుండి వరద నీరు దిగువకు 14 లక్షల క్యూసెక్లు సముద్రంకు విడుదల చేయడంతో గోదావరి తీర ప్రాంతంలో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆచంట మండలం పెదమల్లెం శ్రీ మాచినమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆచంట లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. 3 రోజులుగా లంక గ్రామాలకు రాకపోక నిలిచిపోయాయి. ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా గ్రామంలోకి ఎవరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితులకు పలువురు విరాళాలు శాసనసభ్యుడు శ్రీనివాస్ కు అందజేశారు. లోటస్ హై స్కూల్ వారు 5,60,000, డైమండ్ లైన్స్ క్లబ్ వారు 25,000, క్లాత్ అండ్ రెడీమేడ్ వర్తకులు 1,16,000, ఉమామహేశ్వరం సర్పంచ్ ముద్దుకు నాయసర్ 25,000, అలపాటి రామచంద్రరావు 50,000, ఇతరులు ఇచ్చిన విరాళాలు మొత్తం కలిపి 11,15,100ను ఎమ్మెల్యేకు అందజేశారు. పెత్తాడేపల్లి లోటస్ హై స్కూల్ విద్యార్థులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం వరద ముంపు గురైన తరుణంలో బాధితులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందిస్తున్న విషయం అందరికీ విదితమే. అందులో భాగంగా లోటస్ స్కూల్ విద్యార్థులు ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి మేము సైతం సాయం అందిస్తామని గత 2 రోజులుగా ప్రతి విద్యార్థి తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారి నుండి విరాళాల సేకరణ చేపట్టారు. తద్వారా 5,60,000 రూపాయల చెక్కును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు పార్టీ కార్యాలయంలో అందించారు. చిన్నారులు అయినప్పటికీ వాళ్ళ సాయం వారి పెద్ద మనసును తెలియజేస్తుందని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. కష్టకాలంలో తోడుండాలనే మానవత్వ విలువలను పిల్లల్లో కలిగించాలని, అది పాఠశాల స్థాయి నుండే సాధ్యమని ప్రిన్సిపాల్ దేవిప్రియ తెలిపారు. మాతా కార్యక్రమానికి తోడ్పాటు అందించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలతో తీవ్ర వరద ముంపు గురై తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించి సర్వస్వం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్న విజయవాడ వరద బాధితులకు ఆదుకునేందుకు తాడేపల్లిగూడెం సిపిఐ చేపట్టిన నిధి సేకరణలో 17,390 రూపాయల విరాళాలు వచ్చాయని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు చెప్పారు. గురువారం తాడేపల్లిగూడెంలో సిపిఐ వరద బాధితుల సహాయ నిధి సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుండి, తోపుడు వల్లపై జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులు చేసుకునే వారి నుండి, సామాన్య పేద ప్రజల నుండి ఈ సొమ్ము వసూలు చేశామని తెలిపారు. వెలువరిలోని రామాలయం వద్ద ప్రశ్నించిన శ్రీ వరసిద్ధి వినాయకుడు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉత్తరాజు ఏడుకొండలరాజు, వెలువరు వీరపేరంటలం ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు మంచి రంగరాజు, త్రివేణి దంపతులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుత్తూరు వెంకటేశ్వరరాజు, గ్రామ ఉప సర్పంచ్ ముందూరు శ్రీనివాసరాజు నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపారు. అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నుంచి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ముందూరు గంగరాజు, పెనుమిచ్చి రంగప్రసాదరాజు, ముందూరు నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. రుద్రరాజు, లక్ష్మీపతిరాజు, ముచ్చలపల్లి అర్జునరావులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మహదేవపట్నంలో లక్ష్మీ గణపతి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా గురువారం నిర్వహించారు. ఉత్తరపరంలో ప్రతిష్ఠించిన లక్ష్మీ గణపతికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జిత్తిక నాగరాజు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అందంలా తీర్చిదిద్దిన రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి ఊరేగింపుగా బయలుదేరారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కడల ఆంజనేయులు, కోన సత్యనారాయణ, జకంశెట్టి ప్రసాద్, వీరవల్లి ఏడుకొండలు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
గణపతి బప్పా మోరియా 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 ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహాదేవపట్నం ఉత్తరపాలెం గ్రామంలో ఇక్కడ సుమారు 20 సంవత్సరాల నుంచి వినాయకుడి నిమజ్జనాలు చేస్తున్నప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్తరపాలెం చెట్టుబల్జ యూత్ కుర్రోళ్ళందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న చెట్టుబల్జ సంఘం అంతా కూడా పూర్తిగా యూత్కి సహకరిస్తున్నారు. ఇక్కడ సుమారు 5 రోజుల నుంచి కూడా గణేష్ ఉత్సవాలని మరి ఇక్కడ ప్రతిరోజు కూడా పీటల మీద కూర్చుని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవం చేస్తూ ఈరోజు 6వ రోజున ఈ యొక్క గణేష్ యొక్క ఊరేగింపుని మీరు చూస్తున్నారు, ఎంత హఠాసంగా చేస్తున్నారు యూత్ అంతా కూడా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాడపల్లిలో వెంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత మండపంలో అష్టోత్తర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐడిబిఐ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ శరత్ కామత్, జనరల్ మేనేజర్ కె దాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు సిజిఎంను సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు 3 కీలక అంశాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ విడుదల కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ 2024 గోడపత్రులను కలెక్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అమలు చేసే కార్యక్రమాలపై నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 3 నెలలో వెళ్లిపోయిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ, వినోదులు అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారణాసి ఆంధ్రాశ్రమంలో అద్దెకు తీసుకున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల సెల్ ఫోన్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాలు ఇన్స్పెక్షన్తో హాస్పిటల్లో చేరిన వంగూరు గ్రామానికి చెందిన సచివరపు సిరికుమార్ అనే యువకుడికి కాలు మొత్తం ఇన్స్పెక్షన్ వచ్చిందని ఏలూరు చైత్ర ఆసుపత్రి వారు 3 లక్షలు వసూలు చేశారు. వెంటిలేటర్పై అతనికి వైద్యం చేస్తూ మధ్యలో ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. తిరిగి చైత్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుమార్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. గ్రామస్తులు రాగా తిరిగి వైద్యం చేస్తున్నట్లు డాక్టర్ చెప్పారు. కొద్దిసేపటికి చనిపోయాడని 3 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వారు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనాటి బంగారు మాట. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.